గణపతి బప్పాని సెలబ్రేట్ చేయడానికి నేను ఒక స్పెషల్ గణేష్ ఫెస్టివల్ స్పెషల్ ఎపిసోడ్ కి వెళ్తున్నాను. చూడండి, మేకప్ అయితే ఫినిష్ చేసేసుకున్నాను కానీ సారీ దగ్గర చూస్ చెయ్యలేకపోతున్నాను, అందుకని అన్ని పట్టుకెళ్తున్నాను. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మీరు కూడా ఒకసారి కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేసే లోపు నా షూటింగ్ అయిపోతుంది అనుకోండి. చూసారా సార్ డబుల్ యాక్షన్. లోపల మా ఫ్రెండ్ ప్రోగ్రాము సెట్ అన్ని మాట్లాడాను కదా, ఇప్పుడు చూద్దు ఆవిడ ఎవరు, అసలు ఆ సెట్ ఏంటి చూద్దు రండి. సో ప్రవీణ రెడీ అయిపోయింది. అరటిపండు, అటుకుల ప్రసాదం వినాయకుడు. నేను ఎప్పుడు వచ్చినా ఎక్కడ కలిసినా అదే చతుర్థి, అదే మంచి రోజు. హలో, వెల్కమ్ టు శాందార్ శిల్ప. నేను మీ శిల్ప చక్రవర్తి. ఈ రోజు వ్లాగ్ ఏంటి, వెరీ సింపుల్, ఒక చిన్న మినీ వ్లాగ్ చేద్దామని అనుకున్నాను. ఓకే, గణపతి బప్పాని సెలబ్రేట్ చేయడానికి నేను ఒక స్పెషల్ గణేష్ ఫెస్టివల్ స్పెషల్ ఎపిసోడ్ కి వెళ్తున్నాను. ఆ ఎపిసోడ్ మేకింగ్ ఏంటి, అసలు ఎక్కడ వెళ్తున్నాను, నాతో పాటు షో హోస్ట్ ఎవరు, మై వెరీ గుడ్ ఫ్రెండ్, ఇవన్నీ కూడా మీరు నా వ్లాగ్ లో చూదురు గాని. అయితే ఏ సారీ కట్టుకోవాలి, ఎలా తయారవ్వాలి అనేది మనందరికి ఒక ఛాలెంజే కదా. సో అలా నేను మేకప్ అయితే ఫినిష్ చేసేసుకున్నాను కానీ సారీ దగ్గర చూస్ చెయ్యలేకపోతున్నాను, అందుకని అన్ని పట్టుకెళ్తున్నాను. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మీరు కూడా ఒకసారి కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేసే లోపు నా షూటింగ్ అయిపోతుంది అనుకోండి. చూసారా సార్ డబుల్ యాక్షన్. కానీ ఇదిగోండి, ఎంతైనా వినాయకుడు స్పెషల్ కదా, మరి కొంచెం స్పెషల్ గా ఉండాలి, సారీ అంత హెవీగా ఉండాలి అని ఇదిగోండి, ఇది ఒక ప్యూర్ కంచి పట్టు సారీ, నిలబడి చూపిస్తాను, విత్ పైటని అన్నమాట. ఇది సెలెక్ట్ చేశాను, కట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ లోపలంతా కూడా ఇలా వచ్చింది అనమాట, మజంతా పింక్ కలర్. సో ఇదొక ఆప్షన్. మరి ఇది వేసుకోనా, ఇదొక ఆప్షన్ అనమాట. ఇది నైస్ టిష్యూ బనారస్ విత్ నైస్ ఇదిగోండి, కొంచెం ఇక్కత్ ఎఫెక్ట్ లో ఒక బార్డర్ వచ్చింది, కొంచెం కొత్తగా ఉందని ఈ సారీ తీసుకున్నాను. ఆల్రెడీ ఒకసారి కట్టుకున్నాను. మంచి మగ్గం వర్క్, వెరీ సింపుల్. ఇదొక ఆప్షన్, ఈ చీరకి ఇదొక ఆప్షన్. సో ఈ రెండిట్లో ఏది కట్టుకోవాలి అని ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఎప్పుడు మనం ఆలోచిస్తూనే ఉంటాం. అది నా బలహీనత. ఆడవాళ్ళంటే అంతే కదండి. మరి ఒక పని చేద్దాం, నేను డైరెక్ట్ షూటింగ్ లొకేషన్ లోకి వెళ్ళిపోయి అక్కడ మిగతా వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఆ సెట్ కలర్ చూసి దెన్ డిసైడ్ చేస్తా, పింక్ కలరా లేదా రెడ్ కలర్ టిష్యూనా. ఓకే, సో మేకప్ ఫినిష్ అయిపోయింది కాబట్టి లెట్స్ గో టు ద లొకేషన్. డైరెక్ట్ లొకేషన్ లో కలుద్దాం రండి. లొకేషన్ లోకి వచ్చేసాను. యూజువల్లీ నేను అన్ని రెడీ అయ్యే వస్తానండి షూట్స్ కి, ఏదైనా ఎక్సెప్ట్ సీరియల్ షూటింగ్ తప్ప ఎక్కడ ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా రెడీ అయ్యి వెళ్తాను. సో మళ్ళీ వస్తూ ఉంటే మళ్ళీ ట్రాఫిక్ జామ్, సరే ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడ్డామా, మళ్ళీ వస్తూ ఉంటే ఒక దారిని పోయాల్సింది ఇంకో దారి వెళ్ళిపోయాం. సో ఇలా రూట్ కన్ఫ్యూజ్ అయిపోయాం. సో మా డ్రైవర్ అండ్ అసిస్టెంట్ కలిపి నన్ను బాగా కన్ఫ్యూజ్ చేసేసారు. మొత్తానికి నేను లొకేషన్ చేరిపోయాను. నాకు బీపీ ఇట్లా వచ్చేస్తోంది, కానీ నేను రిలాక్స్ అనుకుంటున్నా లోపల. నా వెరీ 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 క్లోజ్ ఫ్రెండ్, మీకు తెలుసు, ఆవిడ ప్రోగ్రామ్ కి వచ్చాను. ఆవిడ గురించి ఇప్పుడే చెప్పను, ఆవిడ సెట్ కూడా ఇప్పుడే చూపిను. అయితే నాతో పాటు ఒక మేడం ఉన్నారు, వనమాల గారు. అర్రే, ఈవిని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తే నేను ప్రోగ్రామ్ గురించి చెప్పినట్టే కదా. ఈజ్ వెరీ వెరీ స్వీట్. నన్ను రాగానే చాలా పలకరించి హాయ్, హౌ ఆర్ యూ? బాగున్నాను. సో ఈ రోజు వంటకి రెడీయా? మీరు రెడీ అవ్వాలి. నేనే రెడీ అవ్వాలి, అందులో కొంచెం గెటప్ అంటే కొంచెం టైం పడుద్ది. సో మొత్తానికి ఇలా రెడీ అయ్యాను. మెల్లిగా మాట్లాడండి అన్నారు, అదే మా సెట్. లోపల అలా ఓపెన్ చేస్తే వినాయకుడు కనిపిస్తాడనమాట. అయితే ఈ రోజు నాతో కలవడానికి బాబా ఎవరు వచ్చారో తెలుసా? సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్, సెలబ్రిటీ మేకప్ మ్యాన్ మిస్టర్ సునీల్ గారు. అంటే మొత్తం అందరికీ చేసిన తర్వాత వచ్చి పలకరించి నాకు కొంచెం ఫినిషింగ్ ఇచ్చారు. మరి అంత కూడా ఆయన వచ్చి అలా పలకరించంటే గ్రేటే. థ్యాంక్ యూ సునీల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మా రాజ్ కుమార్ గారు వెళ్ళిపోతున్నారు. అయ్యో, కరెక్ట్ టైంకే వచ్చింది ఆయనకి ఫోన్.
అటు ఒకసారి చూపించండి. ఈయన మా బంగారం మా సెట్లో. ఆయన ఉంటే మాకు ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. అన్నీ అలా కరెక్ట్గా సెట్ చేసేస్తారు. ఇంకొక అతను కూడా కనిపించాడు, ఆయన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆయనే మా మనీష్ మల్హోత్రా, డిజైనర్. లోపల మా ఫ్రెండ్, ప్రోగ్రాము, సెట్ అన్నీ మాట్లాడాను కదా. ఇప్పుడు చూద్దు ఆవిడ ఎవరు, అసలు సెట్ ఏంటి చూద్దు రండి. మసక్కో ఈరోజు నీ పక్కన కూర్చొని ఇచ్చారు చూడు, లేకపోతే ఆ హీల్స్ వేసుకోవాలి ఏంటి. మేడం నమస్కారం. మేడం నేను ఇప్పుడు ఎలా హక్ చేసుకున్నానో తెలుసా? ఇలా నిలబడ్డాను, అనుకోలే. ఏం చేయాలి చెప్పు. నా పేరు తెలీదా? వాట్ ఈస్ దిస్? కృష్ణ తులసి పెట్టిందే మీరు? నేనే పెట్టాను. ఆ పేరు పెట్టిందే నేను, తెలుసు. కానీ మర్చిపోయారు. ఇప్పుడు ఏమని పిలవాలండి మీరు? పెద్దవాళ్ళండి మీరు. మీరు తింటారు కదా తాటి బెల్లం, స్టార్ ఫ్రూట్ ఉంటుంది కదా, ఐస్ ఫ్రూట్, తాటి బెల్లం, ముంజిలు బెల్లం. తాటి బెల్లం అది. ఓ అదే అంటారా? నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళమంట. తప్పకుండా అండి. ఇది పచ్చి కొబ్బరితో ఓకే. ఒక జీవి అయితే పర్లేదు, గులాబీ అయితే రాస్తుంది. సో ప్రవీణ రెడీ అయిపోయింది. అరటి పండు, అటుకుల ప్రసాదం వినాయకుడి కోసం. సో మనం వినాయకుడి కోసం చేసాం కాబట్టి ఒకసారి వినాయకుడిని అలా మనసులో తలుచుకొని. ఈవిడే మా ఫ్రెండ్, మా ప్రొడ్యూసర్ ఫ్రెండ్, మా డైరెక్టర్ ఫ్రెండ్, అన్ని ఆవిడే. షీఈ్ మల్టీ ఫ్యాసిలెట్ పర్సనాలిటీ. ఈవిడ ప్రోగ్రామ్ అంటే వ్లాగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నా ఫ్రెండ్ వ్లాగ్ కి వెళ్తున్నాను, నా ఫ్రెండ్ ప్రోగ్రామ్ కి వెళ్తున్నాను అని చెప్పి ఇప్పుడే చెప్పను అని మా మేడం కనిపించారు. ఆవిడ కనిపించిన వెంటనే అర్థం అయిపోయింది అందరికి. సో షీఈ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండ్ ప్రొడ్యూసర్ గా మీకు పరిచయమే. ఎన్నో అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేస్తుంది. అండ్ తను ఎలా అంటే షీఈ్ వెరీ జెన్యున్ పర్సన్. ఎంత వరకు మాట్లాడుతుంది అంతవరకు చాలా జెన్యున్ గా హార్ట్ఫుల్లీ మాట్లాడుతూ ఎవరిని హర్ట్ చేయదు. దట్ ఈస్ హర్ మెయిన్ పర్సనాలిటీ. అందుకనే నేను ఫైట్ చేస్తాను. ఎన్నోసార్లు నేను ఫైట్ చేసిన సందర్భాలు అయితే నేను ఫుల్ గా ఫైట్ చేస్తా. బట్ ఏమనదు, అది స్టార్టింగ్ లోనే అనమాట అంటది. తర్వాత కాదు కదా ఇలా అనగానే సరే అయితే నువ్వు చూసుకో, మరి ఇది నువ్వు చెప్పు అంటది. అంటే నా వాయిస్ అలాంటిది. నేను యాక్చువల్లీ ఫైట్ చేయను, కానీ ఒక హక్కుతో ఒక చిన్న లిబర్టీ తీసుకొని మాట్లాడతాను అంతే. దానికి ఇది ఉంది నా దగ్గర. డెఫినెట్ గా తను నాకన్నా సీనియర్. డెఫినెట్ గా నా సీనియర్ కి నేను ఎప్పుడు ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. థ్యాంక్ యూ. యా, సో ఇలా షూట్ అయిపోయింది. లెట్స్ గో. Yes, thank you. అదండి ఆ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆయన్ని కూడా చూపియండి. సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్, సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్, వీళ్ళు ఓన్లీ ప్రవీణ గారు తప్ప ఎవరు కనీసం తిరిగి కూడా చూడరు. అయ్యో సునీల్ ని చెప్తున్నారా? కనీసం వీళ్ళు ఒక లుక్ అయినా వేస్తారు. అయినా అది కూడా కాదు. ప్రవీణ నన్ను చూస్తే సునీల్ రియాక్షన్ ఇలా వెళ్తున్నాడు. అదే రియాక్షన్. ఏం తింటున్నావు, ఏం తినట్లేదు నువ్వు, అసలు ఏంటి ఇలా అయిపోతున్నావు, మేమేంటి ఇలా అయిపోతున్నావు. థ్యాంక్ యూ. సరే ప్రవీణ.
వస్తానైతే. బాయ్, థ్యాంక్స్ ఎలా కామేష్ మల్హోత్రా గారు వస్తున్నారు. అవునా? కామేష్ మల్హోత్రా గారు రండి. నైస్ మీటింగ్ యూ శిల్ప. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. వెరీ స్మైలింగ్ ఫేస్. నేను ఎప్పుడు వచ్చినా ఎక్కడ కలిసినా అదే చతుర్థి, అదే మంచి రోజు. Wow! What a dialogue! అదిగోండి, ఇది నా రికార్డ్ చేయాలి రవి. ఇదిగోండి, ఈ మేడం కి నాకు ఇప్పుడు నేను వేసుకున్న ఈ సారీ ఇదంతా కూడా డిజైన్ చేసింది మిస్టర్ కామేష్. మేమంతా ఆల్మోస్ట్ మా చిన్నప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నాం. అవును, అందుకనే నేను కూడా నా చిన్నప్పటి నుంచి కామేష్. కాదు, మా చిన్నప్పటి నుంచి మా కామేష్ కూడా చిన్నగా ఉన్నాడు. ఇప్పుడు కొంచెం పెద్దగా అయి పెళ్ళైన తర్వాత మాకు మాట్లాడట్లేదు, అది వేరే విషయం. కానీ నీ చిన్నప్పుడు అంటే నేను నాకు ఎంత ఏజ్ ఉంటుంది? ఏం మరి చెప్పచ్చు, బానే ఉంటుంది. హలో మా అంత సేమ్ ఏజే. నువ్వు ఊరికే చిన్న పిల్లల్లో ఏదో కటింగ్ కొడుతున్నాడు కానీ బట్ వెరీ హార్డ్ వర్కింగ్. ఈ నా వ్లాగ్ లో తనని చూపియాలి అని నాకు ఉండింది. మమ్మల్ని కొంచెం సతాయిస్తాడు, ఫోన్లు ఎత్తాడు. 1 month 2 months బిఫోర్ ఆర్డర్ ఇవ్వాలి ఏదైనా. కరెక్ట్. కానీ పుట్టిన తర్వాత మాట్లాడడానికి ఏం ఉండదు అక్కడ. అది మాకే క్లయింట్ కాదు, క్లయింట్లకి పొద్దున్న ఇస్తాం, సాయంత్రానికి ఇస్తారు. నా ఫ్రెండ్స్ అందరికి మార్నింగ్ ఇచ్చి వాళ్ళు మార్నింగ్ ఇస్తారు. రేపు ఫంక్షన్ అనగానే సాయంత్రానికి బ్లౌజ్ వాళ్ళు ఇంట్లో ఉంటారు. నాకు అనుకో వారం ముందు నుంచి మా ఆఫీస్ లో చిన్న అని ఉంటారు, రమేష్ అని ఉంటారు, నా డ్రైవర్లు, మేనేజర్లు అందరు ఫాలో అప్ చేస్తే అప్పుడు ఇంటికి వస్తాయి. మీకు వారం రోజులు కదా, నాకు 2 నెలల తర్వాత ఇచ్చాడు బ్లౌజ్. ఫోన్లో నేను నీకన్నా అందుకనే మీకు ఇంపార్టెన్స్ లెవెల్ అక్కడ ఉంది, మా ఇంపార్టెన్స్ లెవెల్ ఇక్కడ ఉంది. ఇంపార్టెన్స్ కాదు, రోజు మొహం చూపించాలి కదా, ఆఫీస్కి వస్తే తిడతారని భయం. మొత్తానికి మనీష్ మల్హోత్రా అందరికి పరిచయం కదా, మేము ఆయన కామేష్ మల్హోత్రా ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అని పెట్టాం. అదండి ఇవాళ నా వ్లాగ్. చూసారు కదా, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ మై వ్లాగ్. నా వ్లాగ్ లో చాలా నా ఓల్డ్ ఫ్రెండ్స్ అందరు కూడా కనిపించారు. అండ్ చాలా పాత పరిచయం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడంతా. సో చూసి చాలా ఆనందంగా నేను ఫీల్ అయ్యాను ఈ రోజు. సో నా వ్లాగ్ ని కూడా మీరు చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్ శాందార్ శిల్ప. ఇంకా ఫ్యూచర్ వీడియోస్ చూడండి, షేర్, లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శాందార్ శిల్ప. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.